అందరికీ నమస్కారము. నాలో ఉన్న ప్రేమ ఏడవ భాగము. ఆడపిల్లంటేనే ఇష్టం లేని ఇంట్లో అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకునేవారు కాదు. కొన్ని రోజులకి మామయ్య వాళ్ళ అత్త కూతురు వచ్చింది. తను మధురిమను కొంచెం జాగ్రత్తగా చూసుకునేది. ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు భార్య మధురిమకు అమ్మ దొరుకుతుంది అని చెప్పటంతో చేసుకున్నాడు. పెళ్లి అయ్యాక కొన్ని డేస్ బానే చూసుకుంది. తర్వాత మామయ్య ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసుకునేది. వాళ్ళ తమ్ముడు కూడా వీళ్ళతో పాటే ఉండేవాడు. వాళ్ళిద్దరూ తిన్న తర్వాతే మధురిమకు పెట్టేది. మామయ్య కొత్త బిజినెస్, కొత్త భార్య మోజులో ఉన్నాడు. నైట్ వచ్చేసరికి మధురిమ పడుకునేది. మామయ్య మార్నింగే వెళ్ళేవాడు. ఒక్కోసారి మధురిమకు కారం వేసి పెట్టేవారు. ఇవన్నీ మాకు తెలీదు. ఒకరోజు నాన్న, నాన్నమ్మ మధురిమను చూడటానికి వెళ్లారు. వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు మధురిమను కొడుతున్నా కూడా తాను ఏమీ అనటం లేదు. నాన్న వెళ్లి అడిగితే చిన్నపిల్లలు అలానే కొట్టుకుంటారు. దాంట్లో ఏముంది అనిందంట. నాన్న వాళ్ళు వస్తుంటే మధురిమ ఏడ్చింది వస్తాను అని. ఇప్పుడు వెళ్తే మళ్ళీ తనకు ఇక్కడ కొత్తగా అవుతుందని మామయ్య పంపలేదు. ఒకరోజు మామయ్య మద్యం మత్తులో ఉన్నప్పుడు ఆస్తి పేపర్స్‌లో సంతకం పెట్టించుకుంది. ఆ విషయం మామయ్యకు చాలా లేట్‌గా తెలిసింది. తను మధురిమను సరిగా చూసుకోకపోవడంతో హెల్త్ పాడైంది. అప్పుడు మామయ్య ఎంత చెప్పినా వినకుండా నాన్న మధురిమను ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడే ఉంచాడు. కొన్ని డేస్‌కి మామయ్య వచ్చి మధురిమను తీసుకెళ్తన్నా కూడా మధురిమ రాను అని అక్కడ జరిగినవన్నీ చెప్పింది. అప్పుడప్పుడు మధురిమ చెప్పిన పని చేయలేదు అని చిన్న చిన్న వాతలు పెట్టేదట. అప్పుడు మధురిమకు 4 ఇయర్స్. మామయ్యకు కోపం వచ్చి, "మీరు ఎవరు నా బిడ్డను అలా చేయటానికి? మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళండి" అని అన్నప్పుడు ఆస్తి రాయించుకున్న విషయం తెలిసింది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్. మళ్ళీ మామయ్య ఆమెకు దూరంగా వస్తే ఎక్కడ మధురిమకు దక్కాల్సిన ఆస్తి వేరే వాళ్ళకి వస్తుందో అని అక్కడే ఉంటున్నాడు. మధురిమ మొత్తం ఖర్చులు నాన్న పెట్టుకుంటాడు. అమ్మ కూడా ఏమీ అనదు. అప్పుడప్పుడు మామయ్యను చూడటానికి వెళ్తుంది. మధురిమ అంతే. నానమ్మకు మధురిమ అంటే చాలా ఇష్టం. నానమ్మ చనిపోయాక మధురిమ ఇంకా డిప్రెషన్‌లో ఉండటంతో హాస్టల్‌లో వేశారు. తనను హాస్టల్‌లో వేశారని విక్రమ్ ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. తర్వాత మధురిమనే వాడి చేత మాట్లాడించింది. నేను హాస్టల్‌లో ఉండి చదువుకోవటం వల్ల మధురిమకు విక్రమ్ బాగా క్లోజ్. వాడితో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా ఉండలేదు. అనన్య. మధురిమ చిన్నప్పుడే చాలా కష్టపడింది. సిద్ధార్థ. ఆ! అనన్య. సిద్ధార్థ గారు మీరు ఈ వీకెండ్ ఫ్రీగానే ఉంటే కొంచెం ఈ పెయింటింగ్‌ను ఫ్రేమ్ చేయిస్తారా? సిద్ధార్థ. వావ్! చాలా బాగుంది. నాకు పిక్ కూడా యాడ్ చేస్తే బావుండేది కదా! అనన్య. కదా! నెక్స్ట్ పిక్‌లో యాడ్ చేస్తాను. సిద్ధార్థ. సరే. డిన్నర్ టైమ్ అవ్వడంతో ప్రిపేర్ చేసుకొని తిని ఇంటి ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి అందరితో మాట్లాడి పడుకుంటారు. అనన్యకు జాయినింగ్ టైం దగ్గరకొచ్చేసరికి సిద్ధార్థతో కలిసి షాపింగ్ చేసి ఆ పెయింటింగ్‌ను ఫ్రేమ్ చేయిస్తుంది. ఇంటికి వచ్చాక ఆ ఫ్రేమ్‌ను పిక్ తీసి విక్రమ్ అండ్ మధురిమకు పంపిస్తుంది. వెంటనే అనన్యకు మధురిమ నుండి వీడియో కాల్ వస్తుంది. అనన్య. హాయ్ మధు. ఎలా ఉన్నావు? మధురిమ. హాయ్ అక్క. బావున్నాను. నువ్వు బావున్నావా? అనన్య. బావున్నాను. విక్రమ్. వదినా నన్ను మర్చిపోయావు కదా! అనన్య. ఓహ్! ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారా? మధు. ఎప్పుడొచ్చావు? విక్రమ్. వదినా ఇది చీటింగ్. నేను మాట్లాడుతుంటే తనను అడుగుతున్నావు. అనన్య. సరే నువ్వే చెప్పు. ఎలా ఉన్నావు? కాలేజీకి వెళ్తున్నావా? విక్రమ్. బావున్నాను వదినా. వెళ్తున్నాను. మీకు పెయింటింగ్ వేయటం వచ్చా? చాలా బాగా వేశారు. మధురిమ. అవును. చాలా బాగా వేశారు. కానీ వీడిది ఎందుకు పెట్టారు మన మధ్యన? విక్రమ్. నాది ఉంటే నీకేమవుతుందే? అని ఇద్దరూ గొడవ పట్టుకుంటారు. వీళ్ళ గొడవకు అనన్య గట్టిగా నవ్వటంతో సిద్ధార్థ్ వస్తాడు. అలా సిద్ధార్థతో కూడా మాట్లాడేసి పడుకుంటారు. అనన్య ఆఫీస్‌లో జాయిన్ అయ్యే రోజు వచ్చేసింది. మార్నింగే లేచి టిఫిన్ రెడీ చేసి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాకింగ్ నుండి వచ్చిన సిద్ధార్థ్ కాసేపు అనన్యను అలాగే చూసి సిద్ధార్థ్ టీ అనన్య అంటాడు. అనన్య వస్తున్నాను సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ కూర్చో నీతో మాట్లాడాలి. అనన్య వాచ్ సైడ్ చూస్తుంది. జస్ట్ 5 మినిట్సే అంటాడు. అనన్య. చెప్పండి. సిద్ధార్థ్. ఎందుకంత టెన్షన్‌గా ఉన్నావు? అనన్య. ఈరోజు ఆఫీస్ ఫస్ట్ డే కదా! కొంచెం భయంగా ఉంది. సిద్ధార్థ్. ఎందుకు భయం? అనన్య. అక్కడ నాకు ఎవరూ తెలీదు. అందులోనూ ఫ్రెషర్స్ ఎవరూ లేరు. నేనొక్కదాన్నే. నాకు ఏమీ తెలీదు కదా వర్క్ గురించి. సిద్ధార్థ్. జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ ఎలా తెలుస్తాయి? వర్క్ చేస్తుంటే అన్నీ అవే వస్తాయి. ఇంకా ఫ్రెండ్స్ అంటావా? 2, 3 డేస్‌లో అంతా సెట్ అవుతుంది. డోంట్ వర్రీ. అనన్య. ఆ! లంచ్ బాక్స్ మీకు కూడా ప్యాక్ చేయమంటారా? సిద్ధార్థ్. నో. నేను అక్కడే హాట్‌గా తింటాను. నువ్వు ఇప్పుడే కొత్త కదా! కుకింగ్ అవి పెట్టుకోకు. కొన్ని డేస్ క్యాంటీన్‌లో తిను. తర్వాత నీకు టైం సెట్ అయ్యాక లంచ్ ప్రిపేర్ చేసుకో. త్వరగా రెడీ అవ్వు. నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను. అనన్య. సరే.
ఇద్దరూ రెడీ అయ్యి టిఫిన్ చేసి స్టార్ట్ అవుతారు. సిద్ధార్థ్ అనన్యను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. అనన్య వెళ్ళి మేనేజర్‌ను కలుస్తుంది. మేనేజర్ అనన్యను అందరికీ ఇంట్రొడ్యూస్ చేసి వర్క్ నేర్పించమని కావేరికి చెప్పి వెళ్తాడు. కావేరి అనన్యకు వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో సిద్ధార్థ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అభి, శశి ఇద్దరూ పూణేకు షిఫ్ట్ అయ్యి అభి తన కజిన్ రూమ్‌లో ఉంటే శశి హాస్టల్‌లో ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి ఎంతో ఆనందంగా వెళ్తారు. అనన్యని కలవచ్చు అని. జాయిన్ అయ్యాక కాసేపటికి న్యూ జాయినీస్ అందరిని మీటింగ్ పెడతారు. అక్కడ అనన్య కనిపించకపోయేసరికి ఒక సీనియర్‌ను అడిగితే ఒక అమ్మాయి మాత్రం బెంగుళూరు పోస్టింగ్ తీసుకున్నట్టు చెప్తాడు. ఇద్దరూ చాలా ఫీల్ అవుతారు. మెల్లమెల్లిగా వర్క్ నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది న్యూ జాయినీస్ ఉన్నారు కాబట్టి ఒకరికి ఒకరు కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని హెల్ప్ చేసుకునేవారు. పాపం అనన్య ఒక్కతే అవ్వటం, అందులోనూ కావేరికి ప్రాజెక్ట్ వర్క్ ఉండటంతో ఎక్కువ టైం ఉండేది కాదు. తనకు ఏమైనా డౌట్స్ ఉంటే సిద్ధార్థ్‌ని అడిగి తెలుసుకునేది. అనన్యకు అభి, శశి ఎంత గుర్తుకు వచ్చినా వాళ్ళ మీద కోపం ఉండటంతో వాళ్ళకు కాల్ చేసేది కాదు. వాళ్ళ కాల్స్ అండ్ మెసేజ్‌కు రెస్పాండ్ అయ్యేది కాదు. రోజూ ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉంటున్న అనన్య వీకెండ్‌లో అందరికీ కాల్ చేసి మాట్లాడేది. అలా అభినయ్‌కు కాల్ చేసింది. అనన్యను అభి, శశితో మాట్లాడమని, వాళ్ళు తన కోసం చాలా బాధపడుతున్నారని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన సిద్ధార్థ్ "ఏమైంది అనన్య అలా ఉన్నావు?" అనన్య "ఏమీ లేదు" అని దీర్ఘంగా ఆలోచిస్తుంది. సిద్ధార్థ్ "అంతగా ఏం ఆలోచిస్తున్నావు?" అనన్య "సిద్ధార్థ గారు, మన బెస్ట్ ఫ్రెండ్స్ మన బ్యాడ్ టైమ్స్‌లో మనం ఎన్ని టైమ్స్ కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోతే కోపం రాదా? ఆ కోపంలో మనకు వాళ్ళతో మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది?" సిద్ధార్థ్ "నిజమే. కానీ నువ్వే చెప్పావు కదా! బెస్ట్ ఫ్రెండ్స్ అని. అన్ని టైమ్స్‌లో కాల్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు అంటే వాళ్ళు ఇంకేం ప్రాబ్లమ్‌లో ఉన్నారో. ఎప్పుడుకైనా వన్ సైడే చూడొద్దు. 2 సైడ్స్ చూడాలి. మనం ఇప్పుడు మాట్లాడకుండా వాళ్ళు మనకు దూరం అయ్యాక అయ్యో! ఇన్ని రోజులు మాట్లాడలేదు అని అనుకోవటం కన్నా ఈరోజే ఈ క్షణమే ఫోన్ చేసి తిట్టటం బెటర్." అనన్య "థాంక్యూ సిద్ధార్థ గారు." సిద్ధార్థ్ అయిపోయిందా ఆలోచించటం? లంచ్ చేద్దామా? అనన్య ఆ! ఇద్దరూ లంచ్ చేసి బయటకు అలా బయటికి వెళ్ళి కావాల్సినవి తీసుకొని వస్తారు. ఈవినింగ్ అనన్య, అభి, శశి ఇద్దరికీ కాల్ చేసి నాట్ రీచబుల్ రావటంతో కొంచెం అప్సెట్ అవుతుంది. డిన్నర్ టైం అవ్వడంతో తినేసి పడుకుంటారు. డైలీ రొటీన్ లేవడం, రెడీ అవ్వటం, టిఫిన్ చేయటం, ఆఫీస్‌కి వెళ్ళటం, వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎంత కాల్ చేద్దాం అనుకున్నా టైం ఉండట్లేదు అనన్యకు. ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉండటంతో బిజీగా ఉన్నారు అందరూ. అభి, శశి వాళ్లకు ట్రైనింగ్ అయిపోవచ్చింది. అప్పుడే అందరికీ ఒక నోటీస్ పాస్ చేస్తారు. బెంగుళూరు బ్రాంచ్‌లో స్టాఫ్ తక్కువ ఉండటంతో ఇక్కడ ఉన్న న్యూ జాయినీస్‌లో నుండి ఇద్దరు మెంబర్స్‌ని పంపించాల్సి వస్తుంది. ఎవరెవరు వెళ్తారు అనేది డిసైడ్ అయ్యి చెప్పమని చెప్తారు. అందరూ మొన్ననే కదా ఇక్కడికి వచ్చాం. మళ్ళీ అక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుందని నో చెప్తారు. మన అభి, శశి ఇద్దరూ మాకు బెంగుళూరు వెళ్ళటం ఇష్టమే అని చెప్పి అక్కడికి వెళ్ళటానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు అనన్యని చూద్దామా, మాట్లాడదామా అన్నట్టు ఉంటుంది. బెంగుళూరు బ్రాంచ్‌లో స్టాఫ్ తక్కువ ఉండటంతో అందరికీ కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అనన్యకు టైం ఉండట్లేదు వాళ్ళతో మాట్లాడటానికి. అనన్యకి వర్క్స్ ఎక్కువ ఉండటంతో సిద్ధార్థ్ ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు. అభి, శశి ఇద్దరూ హాస్టల్‌లో జాయిన్ అవుతారు. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌లో రిపోర్ట్ చేయటానికి వెళ్తారు. మేనేజర్ అందరికి ఇంట్రొడ్యూస్ చేసి వర్క్ చెప్పమని టీమ్ లీడర్ యశ్వంత్‌కు చెప్పి వెళ్తాడు. టీమ్ లీడర్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. లంచ్ టైమ్ అవ్వడంతో అందరూ క్యాంటీన్‌కి వెళ్తారు. అనన్య కోసం చూస్తూ ఉంటారు. అప్పుడే కావేరి టీమ్‌మేట్ అక్కడ కనిపించడంతో కావేరి ఎక్కడ కనిపించట్లేదని యశ్వంత్ అడుగుతాడు. తన క్లయింట్‌ను మీట్ అవ్వటానికి వెళ్ళింది. తనతో పాటు అనన్యను వెళ్ళిందని టీమ్‌మేట్ చెప్తుంది. కొంచెం ఫీల్ అయినా ఎలాగో ఇక్కడే కదా ఉండేది. మళ్ళీ కలుస్తామని సర్ది చెప్పుకొని వర్క్ చేసి ఈవినింగ్‌కు వెళ్ళిపోతారు. అనన్యకు వీళ్ళు బెంగుళూరు వచ్చినట్టు తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ అనన్య ఆఫీస్‌కి వెళ్ళడంతోనే సెమినార్ హాల్‌లో మీటింగ్ అని చెప్పడంతో వెళ్తుంది. అప్పటికే హాల్ మొత్తం నిండి ఉంటుంది. లాస్ట్‌లో కూర్చొని వింటూ ఉంటుంది. మీటింగ్ అయ్యాక క్యాబిన్‌లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అభి, శశి కూడా ఆ మీటింగ్‌లోనే ఉంటారు. వాళ్ళు ముందు సీట్‌లో ఉండటం వల్ల ఎవరికి ఎవరు కనిపించరు. లంచ్ టైమ్ అవడంతో అనన్య కావేరితో క్యాంటీన్‌కి వెళ్లి లంచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అభి, శశి క్యాంటీన్‌కి వస్తారు. దూరం నుండి వాళ్ళని చూసిన అనన్య వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. అనన్య వచ్చే స్పీడ్ చూస్తుంటే తను వీళ్ళని కొడుతుందేమో అనుకుంటున్నారు. అందరూ అభి, శశి కూడా టెన్షన్‌గా ఉన్నారు. అనన్య ఎలా రియాక్ట్ అవుతుందా అని. అనన్య స్పీడ్‌గా వచ్చి ఇద్దరిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ ఏమైంది అని అడగడంతో ఏమీ లేదు. చాలా డేస్ తర్వాత కలిసాం కదా! అందుకే అని అలా చెప్తాడు అభి.
అనన్యను ఓదార్చి ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకొని ముగ్గురు కలిసి బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్లారో అర్థం గాక ఒక పార్క్‌లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. టైం ఎంతయిందో తెలియకుండానే మాట్లాడుకుంటూ ఉంటారు. అనన్య సారీ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెట్టాను. అభి అసలు నువ్వు కాల్ చేసినప్పుడు చేయాల్సింది. అనన్య ఆ! ఎలా ఉన్నారు ఇద్దరూ? నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా! అక్క చెప్పింది. కంగ్రాట్స్ శశి. థాంక్యూ అను. మేం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? నువ్వు హ్యాపీగానే ఉన్నావా? నిన్ను బాగా చూసుకుంటున్నారా? నువ్వు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నావు? అక్కను అడుగుదాం అనుకున్నాం. కానీ అంకుల్‌కు హెల్త్ బాగోలేదన్న విషయంలో పడి మర్చిపోయాం. అనన్య బాగున్నాను. బాగా చూసుకుంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ మేడం టైం అయిపోయింది వెళ్ళాలి. అనన్య అయ్యో! నా ఫోన్ అనుకుంటూ చూసుకుంటుంది. మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. సిద్ధార్థ్ అప్పటికే 20, 30 సార్లు కాల్ చేస్తాడు. కిషోర్ కూడా కాల్ చేస్తాడు. టైం ఎంత అయ్యింది అని అడుగుతుంది. 9 అయ్యింది. ఏమైంది అంత టెన్షన్‌గా ఉన్నావు? అనన్య మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. కనీసం కాల్ చేసి చెప్పాల్సి ఉంటే అనుకుంటూ వాళ్లకు బాయ్ చెప్తుంది. అభి, శశి మేము కూడా నీతో వస్తాం. అసలే లేట్ అయింది. అందులోనూ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా! అనన్య మీకు ఇక్కడ ఏం తెలీదు కదా! మీకు ప్రాబ్లమ్ అవుతుంది. మీరు వెళ్ళండి నేను వెళ్తాను. అభి, శశి ఏం కాదు. మేం వస్తామని చెప్పి తనతో పాటు క్యాబ్ ఎక్కుతారు. సిద్ధార్థ్‌కు కాల్ చేయడానికి అనన్యకు నెంబర్ గుర్తులేదు. అపార్ట్‌మెంట్‌కి రావడంతో ఫ్రెండ్స్‌ని తీసుకొని ఫ్లాట్ దగ్గరికి వెళ్లి డోర్ బెల్ కొడుతుంది. కాసేపటికి సిద్ధార్థ్ డోర్ తీస్తారు. అప్పటికే సిద్ధార్థ్ కళ్ళు రెడ్‌గా ఉంటాయి. స్పీడ్‌గా వచ్చి అనన్యను గట్టిగా హగ్ చేసుకుంటాడు. కొడతాడేమో అని అనన్య గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది. సిద్ధార్థ్ ఎక్కడికి వెళ్ళావు? కనీసం కాల్ చేయొచ్చు కదా! నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో. అనన్య సారీ సిద్ధార్థ్ గారు. మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ టైం చూసుకోలేదు. మా ఫ్రెండ్స్ అని అభి, శశిని పరిచయం చేస్తుంది. కిషోర్ అప్పుడే బాల్కనీ నుండి కాల్ మాట్లాడి వస్తాడు. కిషోర్ ఏమ్మా చెల్లిలా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఇక్కడ ఎంత కంగారు పడుతున్నాడో. అనన్య సారీ వీళ్ళు నా ఫ్రెండ్స్. కిషోర్ ఎక్కడో చూసినట్టుంది. అనన్య అవునా ఎక్కడ? కిషోర్ ఏమో. అనన్య హ్మ్. అనన్య సిద్ధార్థ్ ఎంత అడిగినా కూడా అభి, శశి, కిషోర్ డిన్నర్‌కు ఉండరు. మళ్ళీ వస్తాము అని చెప్పి వెళ్తారు. అనన్య సారీ సిద్ధార్థ గారు. సిద్ధార్థ్ ఇట్స్ ఓకే. వెళ్లి ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం. అనన్య సరే. ఇద్దరూ డిన్నర్ చేసి పడుకుంటారు. మార్నింగ్ అనన్య రోజుటి కంటే ఎర్లీగా రెడీ అవుతుంది. హ్యాపీగా ఉంటుంది. సిద్ధార్థ్ ఏంటి అనన్య చాలా హ్యాపీగా ఉన్నావు. అనన్య అవును. మా ఫ్రెండ్స్ వచ్చేసారు కదా! సిద్ధార్థ్ ఎంజాయ్. సిద్ధార్థ్ అనన్యను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాడు. అనన్య, అభి, శశి ముగ్గురు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అనన్యకు వీకెండ్‌లో అభి, శశిని ఇంటికి ఇన్వైట్ చేయాలా అని ఉంటుంది. కానీ సిద్ధార్థ్ ఏమంటాడా అని చూస్తూ ఉంటుంది. ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా సిద్ధార్థ్‌ను అడగాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ ఏమైనా అడగాలా? అనన్య రేపు హాలిడే కదా! సిద్ధార్థ్ ఏమైనా వర్క్ ఉందా? నేను నా ఫ్రెండ్స్‌ని, మీ ఫ్రెండ్స్‌ని లంచ్‌కి రమ్మని చెప్దామనుకున్నా. మొన్న త్వరగా వెళ్లారు కదా! అనన్య థాంక్యూ సిద్ధార్థ్ గారు. నేను అదే విషయం అడుగుదామనుకున్నాను. ఇప్పుడే చెప్తాము రేపు రమ్మని. సిద్ధార్థ్ నవ్వుతూ కిషోర్‌కి కాల్ చేస్తాడు. కిషోర్ హాయ్ రా. సిద్ధార్థ్ హాయ్ రా. రేపు ఫ్రీనే కదా! లంచ్‌కి ఇంటికి రండి ఇద్దరు. కిషోర్ సరేరా అనురాగ్ కూడా చెప్తానులే. సిద్ధార్థ్ సరే. కిషోర్ అనురాగ్‌కు సిద్ధార్థ్ లంచ్‌కి ఇన్వైట్ చేశాడని చెప్తాడు. ఇద్దరు వెళ్దాం అనుకుంటారు. అనన్య, శశి, అభికు కాన్ఫరెన్స్ కాల్ చేస్తుంది. అనన్య హాయ్ రేపు ఇద్దరు ఇక్కడికి రండి. అభి అవసరమా ఇప్పుడు అవన్నీ? సిద్ధార్థ్ ఏమనుకుంటాడు? అనన్య ఏమీ అనుకోడు. ఇంకా తనే చెప్పారు మిమ్మల్ని ఇన్వైట్ చేయమని. శశి ఏంటమ్మా చెప్పారు గారు అంటున్నావు? అనన్య మరి అలానే పిలవాలి కదా! శశి అబ్బో! అభి రేపు నాకు రావటం కుదరదను. శశి వస్తుందిలే. శశి అమ్మో! నాకు అడ్రెస్ తెలీదు. నువ్వు రాకుండా నేను వెళ్ళను. అనన్య ఎందుకు కుదరదురా నీకు? అభి శ్రీకర్ అభికు పెద్దనాన్న కొడుకు. అన్నయ్య వస్తున్నాడే కలిసి వస్తాను. అనన్య అబ్బా! నువ్వేమో అలా అంటున్నావు. శశి ఏమో అడ్రస్ తెలీదు అంటుంది. అభి నేను శశితో పాటు వచ్చి కాసేపు ఉండి అన్నయ్య దగ్గరికి వెళ్తాను. అనన్య సరే త్వరగా రండి. ఆ రోజు హాలిడే అవ్వడంతో ఇద్దరు లేటుగా లేస్తారు. టిఫిన్ తిన్నాక లంచ్‌కు కావాల్సిన ఐటెమ్స్ తేవటానికి సిద్ధార్థ్ బయటికి వెళ్తాడు. కాసేపటికి అభి, శశి వస్తారు. అనన్య హే రండి టిఫిన్ చేద్దురు. అభి, శశి ఆల్రెడీ తినేసాం. అనన్య సరే టీ అయినా తీసుకువస్తా. టీ తాగి అభి వెళ్తాను అని బయటికి వెళ్ళే టైంకు సిద్ధార్థ వస్తాడు. సిద్ధార్థ్ హాయ్ అభి అప్పుడే వెళ్తున్నావేంటి? సిద్ధార్థ్ హాయ్ అభి అప్పుడే వెళ్తున్నావేంటి? అభి కొంచెం వర్క్ ఉంది సిద్ధార్థ్. ఈవినింగ్ వచ్చి శశిని తీసుకువెళ్తాను. సారీ. సిద్ధార్థ్ హే ఓకే బాయ్. అభి బాయ్ అనన్య. శశి ఇద్దరు కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో సిద్ధార్థ్ హెల్ప్ చేస్తూ